విశ్వాసమే విజయం నవంబరు 27 తేదీ యొక్క ఎన్ దానియేలు గారి ప్రసంగము నిత్యమైన పౌరసత్వము. భూమిమీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 కొరింథీ 5:1. ఈ శరీరములోనున్నంతవరకు అనేక జబ్బులు, అంగవైకల్యాలు సంభవిస్తాయి. కొందరు మాత్రమే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు కనిపించుచున్నది. దేవునిచేత దయారుచెయ్యబడిన ఈ దేహము పాపపు స్వభావాన్ని సంతరించుకున్నది. దేవుని పరిశుద్ధత లేనప్పుడు మనము దిగంబరులము. ఎలాగో ఒకలాగున మనమింకా తిన్నగానున్నాము. మన మనసు దేవుని వాక్యమును ధ్యానించినట్లయితే, మన మనస్సాక్షిని దేవుని వాక్యముతో నింపుకొనినట్లయితే మనము పరలోక మనసును కలిగియుండుట సులభమవుతుంది. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచెను అని బైబుల్లో వ్రాయబడియున్నది. ఆయన తన వాక్యమును పంపినప్పుడు మనము చైతన్యవంతులమవుతాము. నిలిచిపోయామని భావించుకొనేవారు దయచేసి దీనిని జ్ఞాపకముంచుకొనండి. దేవుని వాక్యము మనకు వచ్చినప్పుడు అది మనలను మన దిగంబరత్వము నుండి, మందకుడితనము నుండి, రోగము నుండి, ప్రతి విధమైన అప్రయోజకత్వము నుండి విడిపిస్తుంది. నిత్యరాజ్య పౌరసత్వము కొరకు ప్రభువు మనలను కొన్నాడు. నిత్యత్వము మన కొరకు దేనిని ఉంచియున్నదో మనకు తెలియదు. అది అప్రయోజన స్థలము కాదుగాని సమృద్ధితో నిండిన స్థలము. అక్కడ ఏడ్పునూ దుఃఖమునూ బాధయూ ఉండవు. పరలోకము అనునది మహిమాన్వితుల స్తుతుల మధ్య ఆసీనుడైన యేసును కలిగిన అద్భుత ప్రదేశము. అది సిద్ధపడిన వారి కొరకై సిద్ధపరచబడిన స్థలము. ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించుటతో పరలోకము మన చుట్టూ కలిగియుంటాము. ఓ పద్ద పరిపూర్ణుడా అని అందరూ నన్ను విమర్శించుదురు. దేవుని దృష్టికి నిర్మలుడనుగా నుండాలని నేను కోరుదును. నేను దేవుని ఎదుట పరిపూర్ణుడనుగా లేనే అని దుఃఖించుచున్నాను. మనుష్యుల పొగడ్తలకు పొంగిపోకూడదు. యేసు శిష్యులైన పేతురు, పౌలు, పరీ ఫ్రాన్సిస్ వలె ఉండగలుగుచున్నామా? లేదు, మనము ఆత్మీయ మరగుజ్జుల వలె ఉన్నాము. పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రశస్త రక్తమును చిందించి మనకు రక్షణ ఇచ్చిన యేసు కొరకు మనం ఎంత తక్కువ చేయగలుగుతున్నాము?